Hi, welcome back to my channel Vijay Vlogs 15. ఐ థింక్ thumbnail చూడగానే మీకు అర్థమైపోయింది అనుకుంటాను. ఈరోజు మనం ఎల్లిపాయ కారంతో చికెన్ రోస్ట్ చేసుకుందాము. సో ముందుగా మనం చికెన్ వాష్ చేసేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు కారం, సాల్ట్, ఇంకా పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఓకే, చికెన్ని మంచిగా మీరు మిక్స్ చేసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యాగ్నేట్ చేసేసుకోండి. చికెన్ అలా మంచిగా మ్యాగ్నేట్ చేసుకున్నాక తర్వాత మీరు ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక దాంట్లో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఆప్షనల్ అండి, మీకు హెల్త్ కాన్షియస్ ప్రకారం మీరు ఒక స్పూన్ స్కిప్ చేసుకుంటూ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 3 స్పూన్స్ తీసుకున్నాను. ఆయిల్ వన్స్ హీట్ అయ్యాక మీరు దాంట్లో సాజీరా, లవంగాలు ఒక 4 వేసుకోండి. నేను ఇక్కడ ఇంకా వేరే స్పైసెస్ ఏమి యాడ్ చేయట్లేదు, బికాజ్ ఆల్రెడీ మనకి ఎల్లిపాయ కారం అంటున్నాం కాబట్టి కొద్దిగా ఘాటు ఉంటుంది. నేను ఇంకా యాడ్ చేయట్లేదు. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, బికాజ్ వి ఆల్ నో కొద్దిగా సాల్ట్ వేస్తే ఆనియన్ మంచిగా ఫ్రై అవుతుంది అనేసి. ఆనియన్ అలా టర్న్ అయ్యాక బ్రౌన్గా మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి మంచిగా ఆనియన్ ఇంకా ఫ్రై చేద్దాము. లైక్ లైట్ బ్రౌన్ టర్న్ అయ్యాక ఆ తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొద్దిగా హల్దీ వేసుకోండి. హల్దీ వచ్చి మనం ఆల్రెడీ చికెన్లో మ్యాగ్నేట్ చేసేటప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ ఒక 1 స్పూన్ వేస్తున్నాను నేను అంతే. మీరు మళ్ళీ ఎక్కువ అయిపోతుంది కాబట్టి 1 స్పూన్ చాలు. ఇంకా మీరు అది కూడా మంచిగా మిక్స్ అయిపోయి ఆయిల్ మొత్తం ఫ్రై అయ్యాక మీరు చికెన్ వేసుకోండి. చికెన్ కూడా మీరు ఏంటంటే ఆయిల్లో మంచిగా ఫ్రై చేయండి, బికాజ్ ఆయిల్లో ఫ్రై అయితే చికెన్ టేస్టే వేరే ఉంటుంది. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర యాడ్ చేసి దాన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేయండి. మొత్తం చికెన్ ఫ్రై, ఆనియన్, పుదీనా ఇవన్నీ ఫ్రై అయ్యాక ఈ స్టేజ్లో నేను టొమాటోస్ వేస్తున్నాను. టొమాటోస్ ఇస్ ఆప్షనల్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్కిప్ ఇట్. అది కూడా మీరు మంచి ఫ్రై అయ్యాక నేను ఇక్కడ గరం మసాలా పౌడర్ ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఎల్లిపాయ కారం ఇప్పుడు వేసుకుందాం. ఎల్లిపాయ కారం ఒక 2 to 3 స్పూన్స్ వేసుకున్నాను. ఐ థింక్ మీ స్పూన్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, చాలా చాలా చిన్న స్పూన్. నేను ఇక్కడ మళ్ళీ మిర్చి పౌడర్ యాడ్ చేయట్లేదు, బికాజ్ ఆల్రెడీ మనం ముందే ఒక 2 స్పూన్స్ వరకు మ్యాగ్నేట్ చేసేటప్పుడు వేసుకున్నాము. ఇంకా వేస్తే అది మనకు చాలా స్పైస్ అయిపోతుంది. సాల్ట్ వేసేసుకుందాం నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ వరకు. ఇప్పుడు అదంతా మంచిగా అలా వాటర్ పోయే వరకు కుక్ అయ్యే వరకు మనం వాటర్ అబ్జర్వ్ చేసుకున్నాక ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం మూత పెట్టేసి. తర్వాత ఇప్పుడు చూడండి ఆయిల్ అలా అంతా పైకి తేలాక నేను ఈ స్టేజ్లో కరివేపాకు వేసేసుకొని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ రోస్ట్ చేసేసుకుంటున్నాను. అలా మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసే వరకు. లిటరల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు ఇది ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.